కవితకు నోటీస్ ఇవ్వకుండా సీబీఐ ఇంట్రాగేషన్ పై నెల 26న సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే కోర్టులో వాదనల సందర్భంగా కవితను తీహార్ జైల్లో విచారించామని సీబీఐ తెలిపింది. అయితే పిటిషన్పై రిప్లై కాపీ ఇవ్వలేదు. దీనిపై రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని సీబీఐ తెలిపింది. అటు కవిత తరపున రాణా, మోహిత్ రావు వాదనలు వినిపించారు. సీబీఐ తమకు రిప్లై కాపీ ఇవ్వలేదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత సీబీఐ విచారణపై శనివారం సాయంత్రం ఆర్డర్ వచ్చిందన్నారు. అయితే కవితను 6వ తేదీ మధ్యాహ్నం 12:30కే సీబీఐ విచారించిందని తెలిపారు. ఆర్డర్ రాకుండానే సీబీఐ విచారణ జరిపిందన్నారు కవిత తరపు న్యాయవాది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జైల్లో తనకు న్యాయ సలహాలు తీసుకునేందుకు సమయం పెంచాలని పిటిషన్ వేయగా సీబీఐ స్పెషల్ కోర్టు కొట్టివేసింది. తన లాయర్ను కలిసేందుకు వారానికి 2 సార్లు అవకాశం ఇచ్చింది. ముఖ్యమంత్రి విధులకు సంబంధించి అంశాలను చర్చించేందుకు వారానికి 5 సార్లు అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. దీన్ని కోర్టు కొట్టివేసింది. అటు లిక్కర్ కేసులో తన అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింఘ్వి స్పెషల్ మెన్షన్ చేశారు. ఇక దీనిపై స్పందించిన సీజేఐ డివై చంద్రచూడ్ మెయిల్ చేయాలని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించి ఎమ్మెల్సీ కవిత అలాగే కేజ్రీవాల్ పిటిషన్స్ వేయడం, ఇదే అంశాలకు సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. లక్ష్మీ దుర్గా, కవితకు సిబిఐ నోటీస్ ఇవ్వకుండా ఆమె ఇంట్రాగేషన్ చేయడం పైన దాన్ని సవాల్ చేస్తూ కవిత ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన కాసేపటి క్రితమే విచారణ జరిగింది. అయితే కవితను ఆల్రెడీ శనివారమే విచారించాము, విచారణలో భాగంగా ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశామని సిబిఐ కోర్టు ముందు చెప్పింది. అందులో భాగంగానే రిప్లై ఫైల్ చేయలేదనే అంశాన్ని కూడా చెప్పారు. అయితే కవిత తరపు న్యాయవాది మాత్రం కొంత వాదనలు వినిపించారు. 5వ తేదీన అప్లికేషన్ ఫైల్ చేశారు. 5వ తేదీన అనుమతి లభించింది. కానీ ఆర్డర్ 6వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు ఇచ్చారు. 5:30కు ముందే వెళ్ళి సిబిఐ విచారించడాన్ని వాళ్ళు తప్పుపడుతూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఆ పిటిషన్ పైన విచారించాల్సిందిగా కూడా కవిత తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో సిబిఐ ఆల్రెడీ విచారణ జరిపాము, కోర్టు 5వ తేదీని అనుమతించింది, అందులో భాగంగానే విచారణ జరిపాము, ఈ సమయంలో అప్లికేషన్ దాఖలు చేయాల్సిన అవసరం లేదనే అంశాన్ని కూడా కోర్టు ముందు ఉంచింది. మరోవైపు ముందుగా విచారించాలంటే మరోసారి కూడా అప్లికేషన్ దాఖలు చేయాలని కూడా జడ్జి సూచించడంతో విచారణ సందర్భంలో అప్లికేషన్ సంబంధించిన అంశంలో కూడా 26వ తేదీన మేము దానిపైన వాదనలు వినిపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని సిబిఐ చెప్పడంతో కేసును 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఓవైపు ఇందులో కవిత ఏమో తనను విచారణ నోటీస్ ఇవ్వకుండా విచారణ జరిపారనే అంశంలో ఒక అంశం అయితే సిబిఐ అసలుకు అప్లికేషన్ ఫైల్ చేయాల్సిన అవసరమే లేదు, అప్లికేషన్కు ముందే మేము అనుమతిస్తున్న వెంటనే వెళ్ళి విచారణ జరిపామన్న అంశంలో 2 అంశాలపైన కూడా 26వ తేదీన 12 గంటలకు విచారణ జరపబోతుంది. ఇక రౌజ్ అవెన్యూ కోర్టు ప్రస్తుతానికైతే వాదనలు ముగిశాయి. మరోవైపు ఇక సుప్రీంకోర్టును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. అత్యవసరంగా పిటిషన్ విచారించాలి, ఈడీ అరెస్టు కావచ్చు, కస్టోడియల్ ట్రయల్ కోర్టు కస్టడీ కావచ్చు, 2 అంశాలను ఛాలెంజ్ చేస్తూ నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం ముందు సీఎం కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ప్రధానంగా ఆయన ఒక మెన్షనింగ్ చేశారు, అత్యవసర పిటిషన్ వెంటనే విచారణ చేపట్టాల్సిన విజ్ఞప్తి చేస్తే
సుప్రీంకోర్టు సిజేఐ ధర్మాసనము ఒక మెయిల్ అప్లికేషన్ మొదట దాఖలు చేయాలని చెప్పారు. అయితే మెయిల్ అప్లికేషన్ ఈరోజు దాఖలు చేస్తే ఖచ్చితంగా రేపు మరోసారి సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు మెన్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ రేపు మెన్షన్ చేస్తే వెంటనే కేసును టేకప్ చేస్తారా, లేదంటే ఇతర ధర్మాసనానికి బదిలీ చేసి దానికి ఒక టైం ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు రౌజ్ అవెన్యూ కోర్టులో ఈరోజు కేజ్రీవాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. లీగల్గా తన న్యాయవాదులతో మాట్లాడేందుకు సమయాన్ని మరింత కేటాయించాలనే అంశాన్ని కూడా ఆయన రౌజ్ అవెన్యూ కోర్టు ముందు పెట్టారు. రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిపిన అనంతరం కూడా దాంట్లో కొంత చుక్కేదననే చెప్పాల్సి ఉంటుంది. కేజ్రీవాల్కు వారానికి 2 రోజుల పాటు న్యాయవాదులతో మాట్లాడుకునేందుకు సమయం ఇప్పటికే కోర్టు కేటాయించింది. దాన్ని 5 సార్లకు పెంచాలని వేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఒక రకంగా మరోసారి కూడా ఆయనకు రౌజ్ అవెన్యూ కోర్టులో చుక్కేదనని చెప్పాల్సి ఉంటుంది. ఇక కవిత అంశానికి వస్తే మాత్రం 26వ తేదీన సిబిఐ దాఖలు చేసబోయే పిటిషన్ పైన విచారణ ఉండబోతుంది. మరోవైపు 16వ తేదీన కవిత రెగ్యులర్ బెయిల్ పైన కూడా విచారణ రాబోతుంది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ సతీష్.